అంటే ఇప్పుడు మీరు చరణ్ గారితో ఇది రెండో సినిమా రంగస్థలం ఆ, ఇది అవును కదా. అవును. రంగస్థలంలో మీ కాంబినేషన్ గురించి, ఇందులో మీ కాంబినేషన్ గురించి మీరు ఇందాక ఒక్క మాటలో చెప్తున్నారు. ఒక్క మాటలో చెప్పండి. ఈ సినిమా వరకు అన్నా మనిషిలాగా చేయలేదని. అదే మనిషిలాగా నేను ఎక్కువ నేను చేశాను. రెండో అడుగుతున్నా. రంగస్థలంలో మీ కాంబినేషన్కి ఇప్పుడు కాంబినేషన్కి చరణ్ గారిలో వచ్చిన ఒక ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, సీనియారిటీలో వచ్చిన మెచ్యూరిటీ. ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ ఆస్కర్. ఆస్కార్ ఆస్కర్ నుంచి అంటే సేమ్ రామ్ చరణ్ ఈజ్ ద సేమ్ పర్సన్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్. ట్రాన్స్ఫర్మేషన్ ఏం లేదు, పర్సన్ ఇస్ ద సేమ్. పర్సన్ లెవెల్ పెరుగుతా అదొకటే ఉంది, యాక్టర్ లెవెల్ పెరుగుతుంది. పెరిగిపోతా వెళ్తున్నాడు. బట్ ఈ స్టిల్ అంటే రామ్ చరణ్ పిలుపులోనే ఒక వామ్త్ ఉంటుంది, ఓకే. అర్థమైపోతుంది. అంటే అందరినీ తనకి ఆ ఇది ఉంది, నాతో ఒక్కడితోనే కాదు. ఇప్పుడు ఆర్గానిక్ సాయిధరం తేజ్తో మాట్లాడినప్పుడు చెప్పారు. జనరల్గా నేను యాక్చువల్లీ రామ్ చరణ్తో నేను హోస్ట్ చేద్దాం అనుకున్నా ఒక షో దీని గురించి, ఈ ప్రోగ్రామ్ గురించి. కుదరలేదు అది. ఓకే. బట్ దాంట్లో దాని గురించి తేజ్ని అడిగితే సాయిధరం తేజ్ని అన్నాడు, అందరితో లవింగ్గా ఉంటాడండి, కజిన్స్తో విపరీతంగా, బాబాయ్తో, పవన్ కళ్యాణ్ గారితో, వీళ్ళందరితో చాలా లవింగ్గా ఉంటాడు, చాలా ఫన్ లవింగ్, చాలా ఎఫెక్షనేట్ అని అది కనపడుతుంది. సో అది చాలు. అంటే నేను అవి సో కంఫర్టబుల్ టు కాలు ఊరేయారి, తను బీడీ లాక్కుని నేను కాల్చుకోవటం, తను నా బీడీ లాక్కోవటం, అట తను నన్ను ఊరేయారి అనే రేంజ్లోనే తను ఉన్నాడు. అవును. ఇద్దరు ఎప్పుడు కూడా సరే తిని సీనియర్ ఆర్టిస్ట్ ముందు వచ్చాడు ఇట్లాంటివన్నీ ఏం లేవు, తనకి లేవు, నాకు లేవు. ఎందుకంటే మా ఇద్దరికి కల్మషం లేదు ఈ గొడవ గురించి, ఈ థాట్ లేదు. మీకు మంచి వైబింగ్ వచ్చింది. ఉంటుంది బికాజ్ ఆఫ్ ద అదర్ పర్సన్. తన యాటిట్యూడ్ చూపిస్తే ఏమీ జరగవు, కరెక్ట్. అంతేగా. మీరు వెంటనే రిస్ట్రిక్ట్ అయిపోతారు కదా. అంతే యాటిట్యూడ్ యాక్చువల్లీ అది ఎఫెక్ట్ కూడా అవుతుంది, సినిమాకి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ధైర్యంగా అంటే ఆర్టిస్ట్ జనరల్గా నాకు లక్కీగా ఎవరు అంటే అంటే నువ్వు మనిషివే నేను మనిషిని అనే ఫీలింగ్ నాకు. అదే ఇప్పుడు బచ్చన్ గారితో చేసిన నాకు ఆయన అంటే చాలా ఇష్టం. బట్ దట్ డజంట్ మీన్ భయపడిపోవాలి. భయం ఎందుకు, దానికి బెరుకెందుకు, అన్లెస్ దే షో అన్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ చూపించినప్పుడు మనం వెనక్కి పడతాం. అది యాటిట్యూడ్ ఎవరు చూపించలేదు ఇంతవరకు అసలు ఏ ఆర్టిస్ట్ చూపించలేదు. ఏమన్నా యాటిట్యూడ్ చూపిస్తే చిన్నాళ్ళు అటు ఇటు చూపించారు తప్ప పెద్దవాళ్ళు ఎవరు చూపించలేదు ఇప్పుడు. ఇది మరి చాలా చాలా స్వీపింగ్ స్టేట్మెంట్ ఇది. ఇది నిజమే. అంటే పెరిగేవాడికి అది ఎప్పుడు కూడా మనమంటే మనకు కొంచెం భయం ఉండాలి, మోర్ దెన్ ధైర్యం. కొంచెం భయం ఉండాలి. అంటే నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, పెరుగుతున్నవాడికి. పెరుగుతున్నవాడికి ఆ భయం నాకెప్పుడు ఉంది. అంటే అందుకనే నేను కంట్రోల్గా ఉంటా, అందుకనే ఎక్కువ బయటికి రాను, ఎక్కువ మాట్లాడను. ఎక్కువ మాట్లాడు. సో దట్ ఈస్ అదేంటంటే అది లోపల చెకింగ్ మై సెల్ఫ్. అది కరెక్ట్గా ఉన్నానా లేదా, ఎక్కువ చేస్తున్నానా లేదు, తగ్గాలి అనేది నాకు నేను చెప్పుకోవడం అనమాట. అది పెద్దవాళ్ళు అన్నీ దాటేశారు ఆ స్టేజ్. కొంచెం అప్కమింగ్ ఉంటారు ఇన్సెక్యూర్ వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు ఎక్కువ. అంటే ఆడేంటి పెద్ద అయితే ఏంటి అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇటువంటి వాళ్ళతో కష్టం, అసలు వాళ్ళతో కష్టం ఉండదు ఎప్పుడు. అండ్ వాళ్ళు తక్కువే, చిన్న ఆర్టిస్టులు కూడా పాపం అదేలేండి. లక్కీగా ఎవరు ఇబ్బంది పెట్టాల. లేదు కానీ కంపారిటివ్గా చెప్పారు మీరు. అంతే కంపారిటివ్లీ కంపారిజన్ టు రామ్ చరణ్ గారు, ఆయన తాలూకా అంతేనే కాదు అందరూ అందరూ పెరిగిన కొద్దీ పొగరెక్కుతుంది. బట్ అది ఎవరు చూపించట్లా, అది దట్స్ అ గుడ్ థింగ్. అంటే ఎక్కడ ఎదగాలో ఎక్కడ వదగాలో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఒదిగే ఉంటారు, అసలు ఇష్యూ లేదు. అదేలేండి. ఇందాక హీరోల గురించి మాట్లాడేటప్పుడు ఐ షుడ్ మెన్షన్ చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి చేసిన సినిమా గొప్ప సినిమా చేశాడు, గొప్పగా చేశాడు వాళ్ళ అబ్బాయి. బట్ ఇది ఆయన ట్వీట్ చేసినప్పుడు అందరి పేర్లు రాసింది ఓకే, బట్ లాస్ట్లో నా పేరు మై బ్రదర్ జగపతి బాబు అని పెట్టారు. దట్ ఈస్ అ వెరీ నైస్ జెస్చర్. ఇది హ్యూమిలిటీ. ఇదంతా ద బ్యూటీ ఈజ్ వీళ్ళందరూ అంటే ఎక్కడ ఎవరిని టచ్ చేయాలి, వీళ్ళకి ఈ క్రెడిట్ వెళ్ళాలి అని ఫీల్ అవుతున్నారు. కాబట్టి దే థింకింగ్ అబౌట్ ఎవ్రీబడి, దే నాట్ థింకింగ్ ఓన్లీ అబౌట్ ది సన్. దట్ ఈస్ వాట్